ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని కూడా స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎక్కడమ్మా హోంమంత్రి గారు ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ప్రతి సంఘటనకు కూడా ముఖ్యమైన కారణం మద్యం, గంజాయి, డ్రగ్స్. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు అయితే ఎవరైనా ఆడబిడ్డ మీద చేయేస్తే అదే చివరి రోజు అంటారు. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే అడుగుతున్నాను, ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ మదనపల్లి విషయమే తీసుకుంటే బాలిక కుటుంబ సభ్యులు కోరినట్టుగా ఆ నిందితుడికి కఠినంగా శిక్షించాలి. ఆ నిందితుడి మీద ఇంతకు ముందు కూడా కేసులు ఉన్నాయి, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు ఉన్నాయి. అతన్ని శిక్షించకపోవడం వల్లే కదా ఈ రోజు ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉన్నాయి. మరి అదే చివరి రోజు అవ్వాలి కదా, ఎందుకు జరగట్లేదు? మీ కూటమి పాలనలో నిందితుడికి శిక్షలు ఎందుకు పడట్లేదు?